నమస్తే, నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్టు. అప్డేట్ న్యూస్ కే చూస్తూనే ఉన్నాను AP10 న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ లక్ టు AP10 న్యూస్. అండ్ దిస్ షో జబర్దస్త్ వినోద్. ఇరుగు తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి న్యూస్ కు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా సరే ప్లీజ్ గో త్రూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ AP10 న్యూస్ ఛానల్. మన ఏపీలో జరిగే టాప్ 10 న్యూస్ చూడాలనుకుంటున్నారా? వెంటనే AP10 న్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. AP10 న్యూస్ ఛానల్ కావాలి. నెల్లూరు జిల్లా కావలి జనతాపేటలో ఉన్న ఆంధ్రకేసరి ప్రాథమిక ఉన్నత పాఠశాలను డి గ్రేడ్ ఆలోచనను మానుకొని హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు విద్యార్థులతో కలిసి స్కూల్ వద్ద ఆందోళన చేశారు. హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తల్లిదండ్రులు స్థానిక RDO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆంధ్రకేసరి స్కూల్ను హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రకేసరి స్కూల్ను హైస్కూల్గా అప్గ్రేడ్ చేసి స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు పాటుపడాలని అన్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ 71 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రకేసరి స్కూల్ను డీగ్రేడ్ చేయడం సరికాదని తక్షణమే హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ, హైస్కూల్ మాత్రమే ఉండాలని ప్రభుత్వం తెచ్చిన జీవోను ఆంధ్రకేసరి స్కూల్కు మినహాయించాలని అన్నారు. హైస్కూల్గా మార్చాలి ఆంధ్రకేసరి స్కూల్ను వెంటనే. హైస్కూల్గా మార్చాలి ఆంధ్రకేసరి స్కూల్ను వెంటనే. అధికారులు అనధికారులు మేధావి వర్గానికి విజ్ఞప్తి. కావలి పట్టణంలో జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి పాఠశాలను ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఆ కాలేజీ డీగ్రేడ్ చేయాలి, 5వ క్లాసు వరకే ఉంచాలనే సంకల్పం మాకు తెలుస్తున్నది. కానీ ఆంధ్రకేసరి పాఠశాల 29, 30, 31 వార్డుల యొక్క ప్రజానివేదిక బిడ్డలకు ఎంతో ఆదరుగా ఉన్నది. దాదాపుగా 75 సంవత్సరాల క్రితమే ఈ పాఠశాల స్థాపించి పట్టణ పురవైతేమి, రాజకీయ వాదులైతేమి, పెద్దలైతేమి అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క పాఠశాల ఈరోజు విరాజిల్లుతున్నది. మరి ఈ పాఠశాల డీగ్రేడ్ చేసినట్లయితే 29, 30, 31 వార్డుల ప్రజానీకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిడ్డలందరికీ కూడా చదువు పరిస్థితి ప్రశ్నార్థకముగా మారుతున్నది. మరి ఈ పాఠశాలను హైస్కూల్గా మార్చినట్లయితే బిడ్డల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది. కానీ ప్రభుత్వానికి చిన్న యొక్క సూచన, కావలి పట్టణంలో ఉన్నటువంటి వెంగళరావునగర్లోనే మున్సిపల్ పార్కులో ఆంధ్రకేసరి పాఠశాలకు కొన్ని 2 ఎకరాల స్థలము, ఖాళీ స్థలం కేటాయించబడి ఉన్నది. ప్రభుత్వం దయచేసి బిడ్డల యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యే సమాన హక్కు, విద్యే మనకు ఆస్తి హక్కు కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించినా కూడా, ఆ స్థలంలో కట్టుబడి చేసినా కూడా హై స్కూల్ యొక్క బిల్డింగ్స్ అన్ని బ్రహ్మాండం తయారవుతాయి. కాబట్టి ఈ స్కూల్ ఇలాగే అప్గ్రేడ్ చేయడం కానివ్వండి, లేదా డీగ్రేడ్ చేయడం చాలా పిల్లల క్వాలిటీ అసలు తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేయాలి. లేదా మున్సిపల్ ప్లాట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఖచ్చితంగా అక్కడ బిల్డింగ్ కట్టించి పిల్లల భవిష్యత్తును, పిల్లల ఉజ్వల భవిష్యత్తులకు పునరుద్ధరణ వేస్తారని ప్రభుత్వం సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలతో కృష్ణారావు కావాలి. ప్రియమైన అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆంధ్రకేసరి స్కూలు తల్లిదండ్రుల తరఫున ఒక విజ్ఞప్తి అండి. తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఉంటే హై స్కూల్గా ఉండాలా, లేదా ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాల అంటే 1 నుంచి 7 కానీ 8 తరగతులతోటి స్కూళ్ళు ఉండకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వల్ల మన కావలపట్నంలోని జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి స్కూల్ ఒకటి నష్టపోతూ ఉంది. ఆ స్కూల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ చదివే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల మొత్తం విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్స్గా మారే పరిస్థితి, ప్రైవేటు స్కూళ్ళల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 6, 7, 8 తరగతులకు సంబంధించి 120 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, 60 మందికి అనుకుంటే హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ ఉంటున్నారు. మరి ఆంధ్రకేసరి స్కూల్లో 180 మందికి పైగా విద్యార్థులు ఉంటే దీన్ని మీరు ఎందుకు హై స్కూల్గా మార్చారని చెప్పేసి తల్లిదండ్రుల తరపున మేము అడుగుతూ ఉన్నాం. అందుకని మీ నిర్ణయాన్ని
ఉపసంహరించుకొని పునరాలోచించుకొని ఉన్నటువంటి స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లనే ఈ స్కూల్ కేటాయించినటువంటి 2 ఎకరాల మున్సిపల్ స్థలం ఏదైతే ఉందో దాంట్లో భవిష్యత్తులో హై స్కూల్ నిర్మాణానికి కావలి ప్రజాప్రతినిధి చొరవ చేసి ఆ స్కూల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.